దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కాలములని గురించి ధ్యానించుచున్నాము. పోయిన వారంలో పాపం ఎరుగని కాలముని గురించి ధ్యానించి ఉన్నాము. అందులో మనుషులు మంచి చెడుని ఆ వృక్ష ఫలముని తినకుండా ఉండ నిమిత్తము దేవుడు ఆదాముకును హవ్వకును దేవుడు ఆజ్ఞాపించి ఉన్న కార్యములని పోయిన వారంలో మనము ధ్యానించి ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాటిలో దేవుడు మనుషులని పాపం ఎరుగని కాలములో దేవుడు నియమించి ఉన్న కార్యము ఒకటి, తాను ఆ తోటలో తాను జీవించుతున్న కాలములో తాను ఏమి చేయవలనో దానిని దేవుడు తాను బయలుపరిచి ఉన్నారు. పాపం ఎరుగని కాలములో తోటని తాను కాపాడవలను. రెండవదిగా ఆ తోటని తాను సేదపరిచి, అనగా ఆ తోటని దున్నించి ఆ తోటని పండించి దానిని కాపాడి ఆ తోటని అభివృద్ధి చెందించవలసినది ఆదాము యొక్క బాధ్యత ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క పాపం ఎరుగని కాలంలో దేవుడు ఈ రెండు కార్యములని ఆదాముకి ఇచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో మనలో ఈ యొక్క అనుభవములని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ధ్యానించినట్లయితే మనము పాపము ఎరుగని వారుగా మార్చబడవలను. పాపము ఎరుగని వారుగా జీవించవలనంటే ఈ వాక్యములలో రాయబడి ఉన్న ఈ మొదటి అనుభవము మన యొక్క జీవితంలో జరగవలను. చదవండి మరలా ఆదికాండము 2వ అధ్యాయము 15వ వాక్యముని చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వాక్యం. అక్కడ దేవుడు రెండు కార్యములని ఈ స్థలములో ఆదాముని ఎందు నిమిత్తము, ఆదాముని హవ్వని ఎందు నిమిత్తము ఏదైనా తోటలో ఉంచి ఉన్నారో వాటిని దేవుడి యొక్క స్థలములో బయలుపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యములని బట్టి మనము పాపము ఎరుగని వారై జీవించవలనంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము చేయవలసిన కార్యము మన యొక్క అంతరంగముని ఎల్లప్పుడూ వాటిని పరిశుద్ధపరిచి, వాటిని బాగు చేసి, వాటిని ఎల్లప్పుడూ దానిని ఒక మంచి నేలగా దానిని కాపాడుకొనుచున్నప్పుడు మాత్రమే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ పాపము ఎరుగని ఒక అనుభవము కనబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఆదాము తాను శపించబడుటకు మునుపే తోటలో తాను కొంచెం శ్రమ పడవలసిన వాడై ఉన్నాడు. కానీ ఆ శ్రమలు తాను సంపాదించుకొనుటకో చెమటని కార్చి దానిని తినుటకు ఆ శ్రమలు కాదు. ఈ శ్రమలు తన యొక్క జీవితంలో పాపము చేయకుండా ఉండు నిమిత్తమే ఈ శ్రమలని దేవుడు పెట్టి ఉన్నారు. దానికి ఆధారముగా పేతురు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో అక్కడ శ్రమ పడుచున్న ఒక అనుభవము రాయబడి ఉన్నది. చదవండి. 4వ అధ్యాయము 2వ వాక్యముని చదవండి.
చాలు. పాపము ఎరుగని కాలములో ఆదాముకు దేవుడు ఇచ్చి ఉన్న కార్యము, తాను తోటలో ఆ తోటని బాగు చేసి ఆ తోటలో తాను శ్రమపడుట ఆదాముకు నియమించబడిన ఒక కార్యము. ఈ యొక్క దినములలో మన యొక్క జీవితంలో కూడా పాపము ఎరుగని, పాపము లేని ఒక జీవితముని మనము చేయవలనంటే శ్రమ పడవలను. అంటే ఈ శ్రమలు వ్యత్యాసమైనది. దానిని సరైన విధంగా ధ్యానించినట్లయితే, భూమిలో అనేకులు తాము సంపాదించుకొనుటకును, తమ యొక్క జీవితంలో ఆకలిని తీర్చుకొనుటకు పలు విధముగా శరీరములో శ్రమ పడుచున్నారు. తాము సంపాదించుకొనుటకు శ్రమ పడుచున్న వారందరూ పాపముతో జోలి లేకుండా ఉండరు. వారు పాపము చేయవారుగానే ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ భూమిలో జీవించుచున్న కాలములో సంపాదించుకొనుటకు పడుచున్న శ్రమలు పాపము చేయకుండా వారి యొక్క జీవితముని ఆపదు. కానీ ఇక్కడ ఈ ఆదికాండములోను పేతురు రాసిన పత్రికలో చదువుతున్నప్పుడు, శ్రమ పడుచున్నవాడు పాపముతో ఇక జోలి ఏమీ లేకుండా ఉండును. ఈ శ్రమలు క్రీస్తు యొక్క మనస్సుని ధరించుకొని శ్రమ పడవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ క్రీస్తు యొక్క మనస్సు అని చెప్పినట్లయితే ఒక కార్యముని చెప్పాలనంటే, క్రీస్తు శ్రమ పడినప్పుడు తనకు ముందుగా నియమించబడి ఉన్న సంతోషముని తాను ఎంచుకొని అవమానముని సహించి అన్యాయముని సహించి శ్రమపడి ఉన్నారు అని రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు యొక్క మనస్సుతో పడుచున్న శ్రమలు అనగా భూమిలో సంపాదించుకొనుటకు పడుచున్న శ్రమలు కాకుండా మన యొక్క ఆత్మీయ జీవితంలో పరలోక రాజ్యములో మన కొరకు ఉంచబడి ఉన్న సంతోషము నిమిత్తము మనము ఈ భూమిలో కొన్ని శ్రమలని అనుభవించవలను. అదే ఆదాము తాను చేయవలసిన కార్యముని బట్టి మన యొక్క హృదయములలో, మన యొక్క జీవితములో కొన్ని రాళ్ళు, ముళ్ళు, కొన్ని విధములైన అనేక కార్యములని మన యొక్క హృదయములో నుండి తీసివేయవలను. రెండవదిగా, మన యొక్క జీవితంలో క్రీస్తు యొక్క మనస్సుని బట్టి భూమిలో జీవించుచున్న కాలములో యేసు ప్రభు వలె మనమును సహించి ఓర్చుకొని తనకు ముందుగా నియమించబడి ఉన్న సంతోషముని బట్టి మౌనముగా ఉండి అన్యాయముని సహించినప్పుడు పాపముతో ఇక జోలి ఏమీ లేకుండా ఉండగలము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని సన్నిధానములో ఉన్న మన యొక్క జీవితములో మనము కూడా ఎంతో కష్టపడుతున్నాము. రాత్రి పగలంతా శరీరములో ఎంతో శ్రమ పడినను దాని వలన మన యొక్క జీవితంలో నుండి పాపము తొలగిపోదు. చెప్పాలనంటే భూమిలో మనకంటే అధికముగా 24 గంటలు కష్టపడమని చెప్పినా కష్టపడే వాళ్ళు ఉన్నారు. అయినను వారిలో పాపమే లేకుండా పోతుందని చెప్పలేము. కానీ ఎవరైతే దేవుడు నియమించి ఉన్న ప్రకారముగా తాను క్రీస్తు యొక్క మనస్సుతో ఎవరైతే శ్రమ పడుతున్నారో వారే పాపముతో ఇక జోలి ఏమీ లేకుండా ఉంటారు. పాపము ఎరుగని కాలములో ఆదాముకు దేవుడు నియమించిన ఒక కార్యము ఈ కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవది, తోటని తాను కాపాడవలను. పాపము ఎరుగని ఒక జీవితముని మనము చేయవలనంటే మన యొక్క జీవితములో మనల్ని మనమే పాపము, పలు విధములైన శత్రువులు, పలు విధములైన కార్యముల్లో నుండి మనల్ని మనమే కాపాడుకొనుసిన ఒక అనుభవం ఉండవలను. తోటని కొన్ని సందర్భముల్లో
మన యొక్క జీవితంలో పాపం ప్రవేశించకుండా దేవుడు కాపాడవచ్చు కదా అనే ఆలోచన కొన్నిసార్లు మనకు కలగవచ్చు. ఇక్కడ కూడా ఏదైనా తోటని దేవుడే కాపాడవచ్చు. ఏదైనా తోటని ఆదాము అవ్వకు దేవుడు అప్పగించకుండా, ఏదైనా తోటని ఎటువంటి శత్రువులు ఏది ప్రవేశించకుండా దేవుడే కాపాడవచ్చు. కానీ వీరిలో ఏ పాపమును ప్రవేశించకుండా ఉండుటకు దేవుడు మనుషులకే తమను తాము కాపాడుకొనుచున్న ఆ కార్యముని మనుషులకే దేవుడిచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క దినములలో కూడా కొన్ని సందర్భములలో మన యొక్క జీవితంలో పాపములు కొన్ని కార్యములు ప్రవేశించినప్పుడు దేవుడు నన్ను ఎందుకు కాపాడలేదు అనే తలంపులతో ఉన్నాము. కానీ సరైన విధముగా మనము ధ్యానించి చూసినట్లయితే మనల్ని మనమే పాపము మనలో ప్రవేశించకుండా ఉండుటకు మనల్ని మనమే కాపాడుకొనుచున్నప్పుడే మన యొక్క జీవితంలో పాపము ఎరుగని వారుగా మారుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోసేపు యొక్క జీవితంలో చూసినట్లయితే తాను ఐగుప్తు దేశమునకు వెళ్ళి తన యొక్క జీవితంలో తన్ను గద్దించువారు, తన గురించి అడుగుచున్నవారు, తనకంటే గొప్పవారు ఐగుప్తు దేశంలో ఎవరునూ లేకుండా పోయినను పాపము తన యొద్దకు వచ్చినప్పుడు అక్కడ తన్ను తానే కాపాడుకొని తాను పాపము నుండి తొలగిపోయి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ స్థలములో ఒకవేళ పాపము చేయకుండా తొలగిపోయినప్పుడు కొన్ని నిందలు, యోసేపు పాపము చేయకుండా తొలగిపోయినను తనలో కొన్ని నిందలు, అవమానములు, ఎన్నో కార్యములు కలిగాయి. చెరసాలలోనూ బంధింపబడి ఉన్నాడు. అదే విధముగానే మన యొక్క ఆత్మీయ జీవితములో కొన్ని పాపములు మనలో ప్రవేశించకూడదని మనము వాటిలో నుండి మనల్ని కాపాడుకొనుచు ఉన్నప్పుడు భూమిలో అన్యాయముగా నిందలు, అవమానములు, అన్యాయమైన కార్యములు మన యొక్క జీవితంలో రావచ్చు. వాటిని సహించి వాటిని భరించి ఆ విధముగా శ్రమ పడినప్పుడే పాపముతో జోలిక ఏమీ లేకుండా ఉందుము. ఒకవేళ మనల్ని మనమే కాపాడుకొనుచున్న విషయములో మన మీద నిందలు, అవమానములు వచ్చినప్పుడు ఆ సందర్భములో నన్ను నేను ఎంతగా కాపాడుకునేనను అవమానములు, నిందలు, నా మీద అన్యాయముగా నేరారోపణలు ఇవన్నీ వస్తున్నాయని చెప్పి మన యొక్క జీవితంలో శ్రమలు అనుభవించకుండానే ఉన్నట్లయితే మన యొక్క అంతరంగములో, హృదయములో అనేక విధములైన పాపములు మనలో క్రొత్తగా కలుగును. మనము సహించకుండా ఉన్నంత వరకు కోపము పుట్టును. సహించకుండా ఉన్నప్పుడు ద్వేషములు కలుగును. సహించకుండా ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో క్రోధములు, సహించకుండా ఉన్న సందర్భములో, శ్రమ పడకుండా ఉన్న సందర్భములలో మనలో విరోధములు, కక్షలు, పగ ఇవన్నీ మనకి హృదయములో లేపబడుతున్నది. అదే నిమిత్తమే క్రీస్తు యొక్క మనస్సుతో సహించి శ్రమ పడుచున్నవారు, దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు యొక్క మనస్సుతో శ్రమలు అని చెప్పినట్లయితే మన యొక్క జీవితంలో కలుగుతున్న ఇటువంటి ఆత్మ సంబంధమైన కార్యములని సహించి దాని కొరకు శ్రమపడి మన యొక్క జీవితంలో అన్యాయముని సహించి శ్రమ పడాలి. అటువంటి ఒక విశేషమైన ఒక శ్రమ పడుచున్న అనుభవం ఉన్నప్పుడే పాపముతో ఇక జోలి ఏమీ లేకుండా ఉందము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ శ్రమలని గురించి మరొక విధంగా కూడా ధ్యానించినట్లయితే హెబ్రేయులకు రాసిన పత్రికలో చదువుతున్నప్పుడు అక్కడ హెబ్రేయులకు రాసిన పత్రికలో మీరు పాపముతో పోరాడుతున్న విషయములలో రక్తము కారినంతగా
ఇంకనూ పోరాడలేదు కదా అని చదువుతున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వాక్యముని చదవండి. చాలు. పాపముతో ఇక జోలి ఏమీ లేకుండా ఉండుట, పాపము ఎరుగని ఒక జీవితము. పాపము ఎరుగని కాలములో ఆదాము ఉన్నప్పుడు తాను పాపముతో జోలి ఏమీ లేకుండా ఉండవాలనంటే ఈ స్థలములో చూసినట్లయితే, మీరు పాపముతో పోరాడుతున్న విషయములలో రక్తము కారినంతగా ఇంకను పోరాడలేదు. రక్తము కారినంతగా అని చెప్పినట్లయితే కొందరి యొక్క పరిస్థితి పాపం విషయం ఎలా ఉంటుందంటే, వారే పాపం వెంబడి వెళ్ళరు, కానీ వారి యొద్దకు ఏమైనా పాపములు వచ్చినట్లయితే దానితో పోరాడుతున్న శక్తి లేని ఒక జీవితము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొందరు తమ యొక్క జీవితంలో కొంతవరకు, అనగా ఒకసారి 2 సార్లు 3 సార్లు దానితో పోరాడి అవి వద్దని అనుకున్న తర్వాత అదే అనుభవములు కొనసాగుతూ మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ అనుభవములలో లొంగిపోయి తమ యొక్క జీవితంలో పాపములో పడుచున్నవారు. ఉదాహరణముగా సంసోను యొక్క జీవితంలో తన యొక్క ప్రతిష్టని తాను కొంతవరకు కాపాడుకొని ఉన్నాడు, కానీ ఆ స్త్రీ ప్రతిరోజు తన్ను హింసించి ప్రతిరోజును పలు విధముగా సంసోనుని మాటలతో వేదన పరుచుతున్నప్పుడు తన యొక్క జీవితంలో ఆ ప్రతిష్టని కాపాడుకొనకుండా వదిలేసి ఉన్నాడు. సంసోను శరీరంలో బలముతో పోరాడి యుద్ధము చేయగలుగుతున్నాడు, కానీ ఇక్కడ ఈ పోరాటములలో ఓడిపోయి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాపముతో పోరాడుచున్న విషయములలో రక్తము కారినంతగా పోరాడలేదు. అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క రక్తము కారినంతగా అని చెప్పినట్లయితే మరణం వరకు ఈ యొక్క పోరాటము, పాపము ఎన్ని రోజులు ఎన్ని విధములుగా పోరాడినను, కొన్ని సందర్భముల్లో పాపం మనతో పోరాడుతున్నప్పుడు మనల్ని ఆటంకపరిచే వాళ్ళు ఎవరు లేకుండా ఉండవచ్చు. కొందరికి జీవితంలో అయితే మనలో ఏమైనా తప్పిదములు, ఏదైనా బలహీనతలు కనబడిన వెంటనే మనల్ని గద్దించి బుద్ధి చెప్పుచున్న పరిస్థితుల్లో కొందరు ఉంటారు. కొందరి యొక్క జీవితంలో ఎవరికును లోబడని, తమ యొక్క ఇష్టముని తామే నెరవేర్చగలిగిన, తమ యొక్క జీవితంలో ఎవరి మాటని ఎవరికును లోబడని పరిస్థితిలో పాపముని చేయుచున్న వారు ఉన్నారు. ఇలా ఎన్నో రకములుగా తమ యొక్క జీవితంలో ఉన్నారు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనల్ని మనమే రక్తము కారినంతగా పోరాడి మన యొక్క జీవితంలో కాపాడబడవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రక్తము కారినంతగా అని చెప్పినట్లయితే పాపము మనల్ని వెంటాడుతున్నప్పుడు మనము పోరాడి మన యొక్క జీవితంలో ఆ పాపం ప్రవేశించకుండా పోరాడుతున్నప్పుడు వాటిని బట్టి కొన్ని గాయములు మన యొక్క జీవితంలో కలగవచ్చు. వాటిని బట్టి గాయములను చెప్పినట్లయితే పాపములతో పోరాడుతున్నప్పుడు వారి యొక్క దూషణమైన మాటలు, కొన్ని మన యొక్క జీవితంలో మనల్ని బాధ పెట్టు, మనల్ని నొప్పించుచున్న మాటలు మన యొక్క జీవితంలో మనల్ని గాయపరచవచ్చు. కానీ అవి ఏది మన యొక్క జీవితంలో పాపముతో పోరాడుతున్న విషయములలో మనల్ని ఓడిపోవు చేయకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానములో ఈ పాపము ఎరుగని కాలములో తనకు ఆదాముకి ఇచ్చిన ఆ 2 అనుభవములని తాను ఏ విధముగా కాపాడుకొనుచున్నాడో అదే విధముగానే పాపము ప్రవేశించకుండా ఉండును.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏదెన్ తోటలో ఈ పాపము ఎరుగని కాలములో దేవుడు తాను ఆదాముని సృష్టించిన తర్వాత హవ్వను సృష్టించుచున్నప్పుడు అక్కడ ఒక నియమం, ఒక నిత్యమైన నియమముని నియమించి ఉన్నారు. ఆది కాండములో చదివినప్పుడు అక్కడ హవ్వని ఆదాము యొద్దకు తీసుకుని వచ్చిన తర్వాత ఈ పాపము ఎరుగని కాలములో తాను జీవించిన నిమిత్తం ఏ విధముగా చెప్పి ఉన్నారంటే 24వ వాక్యంని చదవండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ పాపము ఎరుగని కాలములో దేవుడు ఆదాముతో చెప్పి ఉన్న మాట, వారు ఏక శరీరమై ఉందురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషుల యొక్క జీవితములో వారు పాపము చేయుటకు ఈ దినములలో అనేకులు భార్యని విడిచి భర్తలు, భర్తని విడిచి భార్యలు, అనేకులు తమ యొక్క జీవితంలో తమ యొక్క ఆశలని నెరవేర్చుకున్నట్టుకు వారు సిద్ధపడుచున్నారు. కానీ నిజముగా ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో దేవుడు ఈ పాపం ఎరుగని కాలములో దేవుడు చెప్పి ఉన్న ఈ మాటని బట్టి ఒకే శరీరమై ఉందురు, ఏక శరీరమై ఉందురని దేవుడు చెప్పి ఉన్న మాటని బట్టి చూసినట్లయితే తన యొక్క జీవితంలో తనకి ఇవ్వబడి ఉన్న భార్య అయినను తనకి ఇవ్వబడి ఉన్న భర్త అయినను వారిరువరు ఏక శరీరమై ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని మరచిపోయి తన యొక్క భార్యకు విరోధముగా ద్రోహము చేసి కొందరు భర్తని ద్రోహము చేస్తున్న భార్యలు కొందరు వారు అనుకొనుచున్నారు వేరే ఒక వ్యక్తిని ద్రోహము చేయుచున్నామని. కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యముని బట్టి చూసినట్లయితే వారు తమ యొక్క సొంత శరీరమునకే ద్రోహము చేయుచున్నారు. తన యొక్క సొంత శరీరమునకే వారు తమ యొక్క జీవితంలో పాపముని రప్పించుకొనుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొక విధముగా చూసినట్లయితే తన యొక్క సొంత శరీరముని ఒకే శరీరముగా ఉన్నప్పుడు తన యొక్క సొంత శరీరములో పక్షపాతములు, తన యొక్క సొంత శరీరములో ఒక అవయముని బాధ పెట్టి మరొక అవయముని వేరే విధముగా చూసే అలవాట్లు ఒకే శరీరమునకు ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని మనం ధ్యానించి చూసినట్లయితే అనేకులలో ఈ యొక్క దినములలో పాపం ప్రవేశించడానికి కారణమని చూసినట్లయితే ఒకే శరీరమని తమ యొక్క జీవితంలో ఎంచుకొనక భార్యని హింసించటము, భర్తలని పలు విధముగా అవమానించటము, ఇంకనో ఎన్నో రకములుగా అనుమానించటము, పలు విధములైన మాటలు, ప్రవర్తనలు, వీటి ద్వారా బాధ పెట్టటము, ఇటువంటి కార్యములు అన్నీ ఏక శరీరముగా ఉన్న అనుభవములు కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో పాపం ప్రవేశించకుండా ఉండవలనంటే ప్రతి ఒక్కరును భార్య భర్తని, భర్త భార్యని ఏక శరీరముగా ఉన్నామని ఎంచుకొనవలను. అప్పుడు మాత్రమే ప్రతి మనుషుల యొక్క జీవితంలోనూ పాపము ప్రవేశించకుండా కాపాడగలరు. వారు తమ యొక్క జీవితంలో తమ యొక్క ఆత్మీయ జీవితంలో కాపాడుకొనగలరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఈ పాపం ఎరుగని కాలముని గురించి ధ్యానించుతున్నప్పుడు పాపం ఎరుగని కాలములో దేవుడు చెప్పిన మాటని బట్టి ఈ దినములలో చూసినట్లయితే మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, మన యొక్క కుటుంబ జీవితంలో పాపము ఎరుగని పరిస్థితిలో ఉన్నామా, లేకపోయినట్లయితే
ఏక శరీరముగా ఉన్నామనే విషయమని మర్చిపోయి హింసించటము, వేదన కలిగించటము, కొట్టటము, అవిధేయతని చూపించటము, ఇటువంటి కార్యములన్నీ మన యొక్క జీవితంలో దేవునికి విరోధముగా ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో నిశ్చయముగా అధికారములను చెల్లించుటకు దేనికో ఈ యొక్క కార్యములని దేవుడు నియమించలేదు. కానీ మన యొక్క జీవితంలో మనల్ని మనమే కాపాడుకొనుటకు దేవుడు నియమించి ఉన్నారు. అందువలన దేవుని సన్నిధానంలో ఉన్న మన యొక్క జీవితంలో ఈ విషయమై కూడా మనం మిక్కిలి జాగ్రత్త కలిగిన వారై ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పాపము ఎరుగని కాలము వీరు ఆదాము హవ్వకును దేవుడి ఇటువంటి ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించనను వీరు ఇరువరును ఏక శరీరముగా ఉందరని దేవుడు చెప్పి ఉన్నారు. కానీ అక్కడ తోటలో వారి ఇరువరును తమ యొక్క జీవితములో ఏకముగా ఉన్నట్టు చూడలేము. ఎందుకంటే అక్కడ ఆదాముని దేవుడు వచ్చి నీవు ఆ వృక్ష ఫలములని తింటివా అని అడిగినప్పుడు ఆదాము తన యొక్క భార్య ఏక శరీరమై ఉన్నదని దాన్ని ఎరిగి ఉన్నట్లయితే నిశ్చయముగా అవునని ఒప్పుకొని ఉన్నవాడు. కానీ ఆ స్థలములో మీరు నాకిచ్చి ఉన్న స్త్రీ నాకిచ్చి ఉన్నది, నేను తిని ఉన్నానని చెప్పి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ సందర్భంలో కూడా తన యొక్క జీవితంలో పాపముని ఒప్పుకొనగా తనకు అనుగ్రహించి ఉన్న స్త్రీని బట్టి వచ్చి ఉన్నది అని ఆ స్త్రీ మీదను దేవుని మీదనే నేరారోపణ చేస్తున్నాడు. స్త్రీనే నేరారోపణ చేయట్లేదు, దేవుణ్ణి కూడా చెప్తున్నాడు. చదవండి, ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో 12వ వాక్యమును చదవండి. చాలు. నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్ష ఫలములను ఇవ్వగా నేను తింటిని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకే శరీరముగా ఉన్నట్లయితే నేరారోపణ చేయము. ఒకే శరీరముగా ఉన్నట్లయితే, ఉదాహరణకు ఒక శరీరములో మనలో ఏదైనా పాపం ప్రవేశించినట్లయితే శరీరంలో నా అవయములని ఈ కాలు ఇలా చేసింది, అందుకే నాలో పాపం ప్రవేశించింది. ఈ చేతులు ఇలా చేసాయి, అందుకే నాలో పాపం ప్రవేశించిందని చెప్తామా? ఒకే శరీరముగా ఉన్నట్లయితే మనం ఏ అవయములని నేరారోపణ చేయలేము. అదే విధముగానే నిజముగా ఒకే అవయము గలవారై ఒకే శరీరము గలవారుగా మనము జీవించినప్పుడు మన యొక్క జీవితములో ఏ దోషములు, కుటుంబములో ఏ కార్యములు జరిగినను భార్య భర్తని, భర్త భార్యని కారణము చూపించి నీ వలనే జరిగిందని మనము చెప్పలేము. కారణము ఇరువరును ఏక శరీరము. అదే పాపము ఎరుగని కాలములో ఉన్న అనుభవము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొందరు తమ యొక్క జీవితంలో సంతానము కలగకుండా పోయినప్పుడు అప్పుడు కూడా ఎవరు కారణమని తెలుసుకొని వారిని హింసించి వీరే కారణమని చెప్పుకొనిస్తున్నారు. కానీ సరైన విధంగా ధ్యానించినట్లయితే ఇరువరును కారణముగా ఉన్నారు. వాటిని తెలుసుకున్నట్లయితే నిశ్చయముగా మన యొక్క జీవితము ఆశీర్వాదముగా మార్చబడుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క సాయంకాల సమయమునందు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ పాపము ఎరుగని కాలములో వారు పాపము ఎరుగని వారై జీవించవలనంటే తాము ఇరువరును ఒకే శరీరం అనే తలంపులో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ దినములలో ప్రతి కుటుంబస్తులు ప్రతి ఒక్కరు కూడా వారు ఇరువరును ఒకే శరీరం గలవారు ఎంచవలను.
అప్పుడే భూమిలో చూసినట్లయితే పెళ్ళి వివాహము చేసుకున్న కొన్ని నెలలు, కొన్ని వారములలోనే విడాకులు చేసుకుని వేరే ఒకరిని వివాహం చేసుకున్నట్టుగా సిద్ధపడుతున్నారు. ఒకరు తమ యొక్క జీవితంలో అనేకులు ఒకరిని వివాహము చేసుకుని వారిని విడిచిపెట్టి మరలా వేరొకరిని వివాహము చేసుకున్నట్టుగా సిద్ధపడుతున్నారు. ఈ వాక్యములని బట్టి చూసినట్లయితే ఇరువురును ఒకే శరీరముగా ఉన్నారు అని ఈ యొక్క స్థలములో చెప్పబడి ఉన్న వాక్యముని బట్టి చూసినట్లయితే ఒకరిని విడిచి మరొకరిని వివాహము చేయుచున్న వారు ఆ శరీరమునకు ద్రోహము చేసి దేవునికి విరోధమైన కార్యముని చేయుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇటువంటి తలంపులు, ఇటువంటి ఆలోచనలు మన యొక్క తలంపులలోనైనను రాకుండా ఉండుటకు మనల్ని కాపాడుకొనవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మన యొక్క సంఘములలో విడాకులని మరలా పునర్వివాహములని అంగీకరించటం లేదు. ఒకవేళ విడాకులు ఇచ్చిన వారికైనను మరలా వివాహము చేసుకుని వారికైనను ప్రభు వల్ల ఇవ్వట్లేదు. వారికి ఏ విధమైన సంఘములో నుండి ఎటువంటి ఆశీర్వాదములు, సంఘములో జరుగుతున్న సేవలు వారు పాలు పొందుటకు కూడా అవకాశం లేకుండా చేయుచున్నారు. దానికి కారణమే తమ యొక్క జీవితంలో ఈ కార్యముని చేయుచున్న వారు పరలోక రాజ్యం వెళ్ళటకు అవకాశం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానంలో మన యొక్క జీవితము పాపము ఎరుగని ఒక జీవితముగా మన యొక్క జీవితం మార్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పాపం ఎరుగని కాలంలో ఇంకా చెప్పవాలంటే ఆదామే ఈ కాలములో జీవ జంతువులన్నిటికీ పేర్లని పెట్టి ఉన్నాడు. ఆ పాపం ఎరుగని కాలములో ఈ భూమిలో జీవించుచున్న ఏ జంతువు కూడా హాని కలిగించుచున్నదిగా లేవు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కూడా మన యొక్క జీవితంలో మనము పాపము ఎరుగని కాలములో జీవించువారుగా మారుచున్నప్పుడు మనము కూడా ఎవరికును విరోధముగాను హాని కలుగు చేయవారుగా మారము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తర్వాత ఈ పాపము ఎరుగని కాలము, మనుషులు పాపము చేసిన తర్వాత ఈ పాపం ఎరుగని కాలం ముగించబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పాపం ఎరుగని కాలం ముగించబడిన తర్వాత వెంటనే దేవుడు మనుషులని ఏదైనా తోటలో నుండి బయటకు వెళ్ళగొట్టి ఉన్నారు. ఏదైనా తోటలో నుండి మనుషులని బయటకు వెళ్ళగొట్టిన తర్వాత ఆ యొక్క దినము నుండి మనస్సాక్షి కాలము ప్రారంభించబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనస్సాక్షి కాలము పాపము ఎరుగని కాలం మాత్రమే ఏదైనా తోటలో. కానీ మనస్సాక్షి కాలమునకు వచ్చిన వెంటనే వారు ఏదైనా తోటలో ఉంచబడలేదు, భూమిలో అనేక స్థలమునకు తరిమి వేయబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క అనుభవాలని ధ్యానించినట్లయితే మన యొక్క జీవితంలో పాపము ఎరుగని వారుగా మనము జీవించుచున్నప్పుడు దేవునికి సమీపముగా జీవించుచున్నాము. పాపము ఎరుగని వారుగా కాకుండా మనకు తోచినట్లు మన యొక్క మనస్సాక్షిని బట్టియే జీవించదమని అనుకున్నట్లయితే దేవునికి దూరముగానే జీవించుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క సాయంకాల సమయంలో మనము పాపము ఎరుగని ఒక పరిస్థితిలో మారవాలనంటే మనం విని ఉన్న వాక్యములు అన్నిటిని బట్టి జీవించినప్పుడు పాపము ఎరుగని వారుగా మారుటకు దేవుడు కృపనిచ్చుచున్నారు. ఈ పాపం పెరిగిన కాలములో పాపము ఎరుగని ఒక జీవితముని చేయాలనంటే దేవుని కృప పొందాలి. సొంత ప్రయాసముల ద్వారా
సొంత ప్రయత్నముల ద్వారా మాత్రమే మనము పాపం ఎరుగని జీవితములని చేయలేము. కొన్ని సందర్భములలో ఎంత ప్రయాసపడినను ఆ పాపములలోనే పడుచున్న వారుగా ఉన్నాము. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో పాపం మనలో ప్రవేశించకుండా ఉండ నిమిత్తము మన యొక్క జీవితంలో ప్రతి దినమును దేవుని యొద్ద నుండి కృప పొందుతూనే ఉండవలను. ప్రతి దినము మన యొక్క జీవితంలో పాపం ఎరుగని వారే జీవించవలనంటే ప్రతి దినము మనం మరణించాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలు తన యొక్క జీవితంలో నేను కోరిన దానిని చేయక కోరని దానిని చేయుచున్నానని ప్రారంభములో చెప్పుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రికల్లో చదువుతున్నప్పుడు నేను కోరిన దానిని చేయక కోరని దానిని చేయుచున్నానని చెప్పుచున్నాడు. కానీ కొనసాగుతూ చూసినట్లయితే నేను ప్రతిదినము వధింపబడుచున్న గొర్రెవలే ఎంచబడుచున్నానని చెప్పి ప్రతిదినము తన యొక్క జీవితముని సిలువ వేయించు దేవుని యొక్క కృప పొందుచు తన యొక్క జీవితములో తాను పాపము లేకుండా జీవించుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలు తన యొక్క ఆత్మీయ జీవితంలో పాపము నన్ను ఏలుబడి చేయుచున్నదని ప్రారంభంలో చెప్పి ఉన్నాడు. చివరిలో తన యొక్క జీవితంలో నావలే మీరు జీవించినట్లయితే బాగుండునని చెబుతున్నాడు. మీరును నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని పరిశుద్ధ జీవితముని గురించి కొరింథీ సంఘమునకు రాయిస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క సాయంకాల సమయమునందు పాత నిబంధన కాలములోను క్రొత్త నిబంధన కాలములోను పాపముని జయించుటకు దేవుడు తన యొక్క కృపనిచ్చి కృప ద్వారా ఒక వ్యక్తి పాపముని జయించుతున్నప్పుడు ఈ యొక్క దినములలో కూడా మనము కృప పొంది పాపము లేకుండా జీవించగలము. మనలో ఏ పాపములు మన యొక్క జీవితములో వాటిని జయించలేకపోతున్నామో వాటి విషయమై దేవుని యొక్క కృపని అడగండి. మన యొక్క ఆత్మీయ జీవితంలో పరిశుద్ధముగా జీవించుటకు ప్రతిదినము పాపము లేకుండా జీవించవాలని ప్రతిదినము వేడుకొనుదము. మనము ఉదయమున లేచి మనం అడుగుచున్న కార్యములు ఈ రోజంతయు దేవుడు అవసరతలని తీర్చవలనని దేవుడు మన యొక్క జీవితములో అన్నిటిని మన యొక్క జీవితముని కాపాడవలనని మాత్రమే కాకుండా ఈ దినమంతయు పాపం ప్రవేశించకుండా ఉండుటకు ప్రతిదినం మనము కృపని పొందాలి. మన యొక్క జీవితంలో మన విరోధముగా పోరాడుచున్న పాపములు మన యొక్క జీవితంలో రాకుండా ఉండే నిమిత్తము ప్రతిరోజు ఉదయమున మాత్రమే కాదు కృప దేవుని యొక్క మన యొక్క జీవితంలో పాపము పోరాడుచున్నప్పుడంతయు దేవుని యొక్క కృపని అడిగి పొందుకొనవలను. ఆ సందర్భములోనూ దేవుని కృప అడగాలి. ప్రతి నిమిషము ప్రతి సందర్భములలో దేవుని కృపని అడిగి పొందుకొనుచున్నప్పుడు పాపములో ప్రవేశించకుండా మనము కాపాడబడుచున్నాము. ఈరోజు దేవుని యొక్క కృప పాపము పెరుగుచున్న స్థలములో దేవుని కృప విస్తరించుచున్నది. ఎందుకు దేవుని యొక్క కృప విస్తరించుచున్నదంటే పాపము చేయకుండా కృప ద్వారా పరిశుద్ధముగా నీతిగా జీవించు నిమిత్తము. మనమందరం కూడా కన్నులు మూసుకొనుదాము. ఈరోజు మన యొక్క జీవితంలో అదే పాపం ఎరుగని కాలములో 1000 ఏళ్ల పరిపాలనలో మనం ప్రవేశించబోతున్నాము. ఏదైనా తోటలో ఆ రోజు ఏ విధముగా మనుషులు ఉన్నారో అదే పరిస్థితుల్లోనే 1000 ఏళ్ల పరిపాలనలో జీవించబోతున్నారు. ఆ యొక్క జీవితముని పొందబోతున్న మనము ఈ పాపము ఎరుగని కాలంలో మనుషులు ఏ విధముగా ఉన్నారో వాటిని ఎరిగి వాటిని బట్టి మనము జీవించాలి. వారికి పాపము ఎరుగని కాలములో వారికి అనుమతించబడి ఉన్న కార్యములు అవి. ఏదైనా తోటలో పాపం ఎరుగని కాలమునకును 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్న ఒకే ఒక వ్యత్యాసము,
ఏదైనా తోటలో దేవుడు మనుషులని పెట్టినప్పుడు సాతానుడు బంధింపబడలేదు. 1000 ఏళ్ల పరిపాలనలో ఆ పాపము ఎరుగని ఒక అనుభవములతో జీవించుటకు దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలో సాతానుడిని బంధించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనము కూడా మన యొక్క జీవితంలో పాపము ఎరుగని కాలములో జీవించు నిమిత్తము ఈ భూమిలో జీవించుచున్నప్పుడే సాతానుని జయించిన వారై పాపముని జయించిన వారుగా మనము జీవించవలను. అప్పుడు మాత్రమే ఆ రాజ్యములో మనము జీవించగలము. అందరినీ కూడా సమర్పించుకున్నదాము. మనలో ఎన్నో పాపములు ఉన్నాయి. కొన్ని సందర్భములలో మనమే ఈ పాపముని జయించలేకపోతున్నానని బాధపడి మనము దుఃఖపడుతున్న సందర్భములు ఉన్నాయి. ఈరోజు దేవుని సన్నిధానంలో మనల్ని మనమే సమర్పించుకున్నదాము. ఈరోజు దేవుని సన్నిధానములో మన యొక్క జీవితంలో ఈ పాప పోరాటములలో జయం పొందుటకు దేవుని యొక్క కృపని అడిగి పొందుకొనదము. అందరిని కూడా దేవుని చూసి మొరపెట్టండి. కృప ద్వారా మాత్రమే పాపము లేని ఒక జీవితముని చేయగలము. కృప ద్వారా మాత్రమే పాపముని జయించగలము. దేవుని యొక్క కృపని వేడుకొనదము. హల్లెలూయా.